హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి నచ్చితే. మన ఇవాల్టి వీడియో ఏంటంటే డే వ్లాగ్ అండి. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ, అందుకని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము అది చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూసారా సాయిబాబా నిజంగానే కూర్చున్నట్టున్నారు. ఆ దేవుడు అయితే చాలా బాగుంటుంది. స్పెషల్ అకేషన్, అందులోనూ థర్స్డే కాబట్టి మా ఇంటి పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా బాగుంటుంది. మా ఇంటి దగ్గరలో చుట్టుపక్కల సాయిబాబా టెంపుల్ ఇదే చాలా పెద్దది. ముందైతే వినాయకుడి దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయినాము. ఆ రోజు థర్స్డే అయినా కూడా ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగా ఉన్నది. సో మేము వెళ్ళిపోయి చక్కచక్క దర్శనం అయితే చేసేసుకున్నాము. కింద అయితే పిల్లలకి లాలీపాప్స్ పంచి పెడుతున్నారు. దక్షమ్మ కూడా ఒకటి తీసేసుకున్నది. క్విక్గా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని కిందికి వెళ్ళిపోయినాము. అక్కడ ప్రసాదం ఇస్తారు, రోజుకొక ప్రసాదం ఇస్తారు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. ఈరోజైతే ఉప్మా ఇచ్చారు, కేసరి, శనగలు, పులిహోర డిఫరెంట్గా ఇస్తారు. లోపలికి వెళ్ళిపోయి చాలా పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ కూర్చుని ప్రసాదం తిని కాసేపు కూర్చుని కూడా వెళ్ళొచ్చు. సో అట్లా తింటుంటే నలుగురు పిల్లలు వచ్చారు. దక్షమ్మ వాళ్ళతో ఆడుతుంటే నేను చూసి నవ్వుకు, ఉప్మా తినమ్మా అంటే లాలీపాప్ తింటా అంటుంది. వద్దని చెప్పి నేను ఉప్మానే పెడుతున్నా. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాక కాసేపు తిని పడుకొని సాయంత్రం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. అలా రెడీ అయ్యి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మేమైతే కార్లో వెళ్తున్నాము. ఈవినింగ్ 4 o'clock అట్లా స్టార్ట్ అయినాము. ఎందుకంటే మాకు హైదరాబాద్ నుంచి 60 kilometers చూపించింది, అంటే మోస్ట్లీ 1.5 hours పట్టింది. అలా క్విక్గా వెళ్ళిపోయినాము. మధ్యలో ఒక దాబా దగ్గర ఆగి, అప్పుడు అరౌండ్ 6 అయింది అనుకుంటా. అందుకని చల్లగాలి వస్తుందని కాసేపు ఆగి ఒక దగ్గర టీ తాగేసి సమోసాలు తినేసి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ కూడా వచ్చేసింది. అంటే 6-6:30 అయిపోయింది. టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే ఆసమ్ ఉంది. యాక్చువల్లీ మేము 108 steps ఎక్కాలన్న ఇంటెన్షన్తో వెళ్ళాము. కాకపోతే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆగలేదు, మనకు తెలియదు కదా. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెళ్తేనే ఆ 108 steps ఎక్కగలమని. సో మేము బ్యాక్ నుంచి వెళ్ళాము. అక్కడ కార్ పార్కింగ్ చేస్తే బ్యాక్ నుంచి టెంపుల్ లోపలికి ఎంట్రీ ఉంది. అయితే చాలా అప్సెట్ అయ్యా. మళ్ళీ నడుచుకుంటూ అటు వెనకాలకి వెళ్దాం, 108 steps ఎక్కుదామని అడిగా. కాకపోతే కుదరలేదు, ఎందుకంటే అది చాలా లాంగ్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళలేం పిల్లలతో. అంటే సరే అని అలా పైకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి పైకి ఎక్కగానే ఒక ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడైతే చాలామంది ఫోటోలు తీసుకున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది, ఖాళీగా ప్రశాంతంగా. తర్వాత మేము పైకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మనకు స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో స్టార్టింగ్ దర్శనం అక్కడే చేసుకోవాలని చెప్పి మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయినాము. ఇక్కడ దర్శనం చేసుకున్న వెంటనే మనం పక్కన ఒక పెద్ద గంట ఉంది. మేము యాక్చువల్లీ కార్ పార్కింగ్ చేసేటప్పుడే ఒక పీస్ఫుల్ సౌండ్ వినిపిస్తుంది, తిరుపతిలో వచ్చినట్టు. అంటే రిధంతో ఒక ఎకోతో వస్తుంది కదా, అట్లా వస్తుంది. ఇది ఎక్కడుంది, పైన ఉందా అనుకున్నాము. కాకపోతే మెయిన్ ఎంట్రన్స్లోనే ఈ టెంపుల్ పక్కనే, ఈ విగ్రహం పక్కనే మనకు పెద్ద గంట అయితే ఉంది. ఒకేసారి 10 మంది కలిసి కొడుతున్నారు, అంత హెవీగా ఉంది. అండ్ పెద్ద ఎకో వస్తుంది, చాలా పెద్ద ఎకో వస్తుంది, తిరుపతిలో వచ్చినట్టు. చూస్తున్నారు కదా, ఇదే బ్యాక్ సైడ్ ఉన్న గంట. నేనైతే కొట్టలేదు, ఎందుకంటే అక్కడే వాళ్ళు చాలామంది కొట్టుకుంటున్నారు అది కొట్టడానికి గంట. ఆ రోజు మొత్తం క్రౌడ్ అంతా ఇదే. మేము గురువారం వెళ్ళాం కదా, అందుకని అది కూడా వీక్ డే కాబట్టి పెద్దగా లేరు. వీకెండ్ అయితే ఎక్కువ ఉంటారని నాకు అనిపించింది. సో మోస్ట్లీ వీకెండ్ అయితే ప్రిఫర్ చేయకండి, వీక్ డేస్లోనే వెళ్ళండి. ఎంజాయ్ చేయాలనుకుంటే, అండ్ ఫొటోస్ దిగాలనుకున్నా, పీస్ఫుల్గా దర్శనం చేసుకోవాలనుకున్నా వీక్ డేసే వెళ్ళండి. తర్వాత అలా అయిపోయిన తర్వాత ఒకసారి లోపలికి మెయిన్ దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మనకు ఒక వే కనిపించింది. అంటే ఎటు సైడ్ వెళ్ళాలో తెలియక మేము ఒక వే సైడ్ వెళ్ళాము. అది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ స్వర్ణగిరి టెంపుల్. ఐ థింక్ ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉంది. అదే అండి, వాటర్లో ఆ దేవుడి విగ్రహం అలా పడుకుని ఉండడము, అది ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. ఫొటోస్, కెమెరాస్ పట్టుకుని వాళ్ళంటూ లేరు, అక్కడ ఎక్కువ ఫోటోలు తీసుకోవడానికే వస్తున్నారు, అంత బాగుంది. సరే ఇది తర్వాత చూద్దాము, ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందామని మేము దేవుడి దగ్గర దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ స్వర్ణగిరి దేవస్థానం అని. అక్కడ మనకు క్యూ లైన్స్ ఉన్నాయి, 50 rupees, 100 rupees టికెట్స్ కూడా ఉన్నాయి. మేమైతే సర్వదర్శనం ప్రిఫర్ చేసాం, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ క్యూ లేదు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. మనకు కంటిన్యూస్గా ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ఓం నమో వెంకటేశాయ అని, తిరుపతిలో వచ్చినట్టు. ఆ ఫీల్ చాలా బాగుంది. అండ్ అక్కడ నోట్ చేసి ఉంది, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. వెళ్తే కాన్షియస్గా ఉండండి, మీ ఐటమ్స్ మీరు ఏమైనా థింగ్స్ తీసుకెళ్తే, ఎక్స్పెన్సివ్ థింగ్స్. కనిపిస్తున్న బిల్డింగ్ అయితే చాలా యూనిక్గా ఉంది, ఏదో రాజుల వారి కోటలా ఉంది. అక్కడైతే శ్రీవారి కళ్యాణం మహోత్సవాలు జరుగుతాయని అక్కడ రాసుంది. మేబీ లోపల
కళ్యాణం చేస్తారనుకుంటా. సో దాంట్లోకి మనకి ఎంట్రీ ఉందో లేదో తెలీదు. అప్పుడైతే ఎంట్రీ లేదన్నారు, మేము వెళ్ళలేదు. సర్వదర్శనానికి అయితే క్యూ లైన్ కట్టేసి మేము క్యూలో అయితే నిల్చున్నాము. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. అలా అయితే దర్శనం పీస్ఫుల్గా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసినాము. చల్లటి నీళ్ళు కావాలనుకున్నాము కానీ దొరకలేదు. మనిషికి ఒక ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. వాటర్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. దాని తర్వాత వ్యూ అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒకలాగా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒకలాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తేనే బాగా కనిపిస్తుంది పాయింట్. తర్వాత ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయటికి వెళ్ళిపోయినాము. మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇదే అండి నా యానివర్సరీ వ్లాగ్. అంటే ఒక రోజు ఇలా గడిపేసాము చాలా పీస్ఫుల్గా ఫ్యామిలీతో. బయటికి వెళ్ళి చాలా మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము. ఒక డే అయితే హ్యాపీగా ఫుల్ఫిల్ అయిపోయింది మెమరీస్తో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్వర్ణగిరి టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. తిరుపతి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అంత బాగుంది. ఈ వాటర్ పాయింట్ కోసమైనా ఒక్కసారైనా వెళ్ళి చూడాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మోస్ట్లీ కుకింగ్ వీడియోస్, ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ.